హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. కోళ్ళ పందాల్లో గెలిచేదెవరు? అదేంటి కోళ్ళ పందాలు అని చెప్పేసి వెనకాల ఇద్దరు హీరోల ఫొటోస్ ఉన్నాయనుకుంటున్నారా? కోళ్ళ పందెం జరిగేది కూడా వాళ్ళిద్దరి మధ్యలోనే. అది కూడా ఎందుకంటే ఒక డిసెంబర్ మంత్లో, అంటే మనందరికీ సంక్రాంతి కొంచెం ముందే వస్తుంది అనుకోవచ్చు. జనవరిలో రావాల్సిన సంక్రాంతి పండుగ, కోడి పందాల పండుగ మనకి డిసెంబర్లోనే వస్తుంది. డిసెంబర్ 6న ఒకటి, డిసెంబర్ ఎండింగ్లో ఇంకోటి. డిసెంబర్ 6న రాబోయేది ఏంటంటే పుష్ప పార్ట్ 2. డిసెంబర్ ఎండింగ్లో కల్లా ఇంకో మూవీ ఏది వస్తుందంటే రామ్ చరణ్ గేమ్ చేంజర్. అయితే ప్రజెంట్ ఎక్కడ చూసినా కూడా పుష్ప 2 అయితే అట్టర్ ఫ్లాప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మెగా ఫ్యాన్స్ అయితే బై మిస్టేక్ కూడా మేము డిసెంబర్ 6కి వచ్చినా కూడా మేము వెళ్ళము అని అంటున్నారు. అయితే ముందు నుంచే, ఇప్పుడే కాకుండా ఒకప్పుడు బద్రీనాథ్ అలాగే మగధీర సినిమా, ఈ 2 సినిమాలు టగ్ ఆఫ్ వార్ నడిచినాయి. అప్పుడు కూడా ఇలా మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు ఫ్యాన్స్, ఇది అప్పటి నుంచి కంటిన్యూ అవుతూనే ఉంది. ఇద్దరి సినిమాలు ఒకే టైంలో వస్తే మాత్రం అది నిజంగానే ఒక బ్లాస్ట్ లాగా మారుతుంది. మరి పుష్ప పార్ట్ 1 తర్వాత పార్ట్ 2ని అసలు నిజానికి ఆగస్ట్ 15న రిలీజ్ చేయాలి. కానీ మనందరికీ తెలిసిందే, అటు శిల్పారావికి సపోర్ట్ చేయడం వల్ల అండ్ పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయకపోవడం వల్ల అల్లు అర్జున్ పైన మెగా ఫ్యాన్స్ ఫుల్ కోపంగా ఉన్నారు. అదే టైంలో ఇటు భారతీయ 2 ఫ్లాప్ అయింది అని తెలిసిన వెంటనే శంకర్ డైరెక్షన్లో నెక్స్ట్ వస్తున్న మూవీ ఏదన్నా ఉంది అంటే అది గేమ్ చేంజరే. మరి ఈ సినిమా అన్నా హిట్ అవుతుందా లేదా అనేది ప్రతి ఒక్క మెగా ఫ్యాన్కి బిగ్గెస్ట్ టెన్షన్ అని చెప్పుకోవచ్చు. ఇంకో మెయిన్ పాయింట్ ఏంటి అంటే రాజమౌళి సెంటిమెంట్ని బ్రేక్ చేస్తాడా, చేయలేడా? ఎందుకంటే రాజమౌళి ఏదైతే సినిమా తీస్తాడో దాని తర్వాత నెక్స్ట్ మూవీ ఎవరిదైనా వచ్చిందనుకోండి అది ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుంది. ఎగ్జాంపుల్, మగధీర తర్వాత ఆరెంజ్ చేసి నుండి ఆరెంజ్ ఫ్లాప్ అయింది. యమదొంగ తర్వాత ఎన్టీఆర్ శక్తి చేసి నుండి శక్తి ఫ్లాప్ అయింది. అట్లా అంటే సినిమా మంచిగా ఉన్నప్పటికీ కూడా ఫ్లాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బికాజ్ అప్పటి నుంచి రాజమౌళి కొంచెం సెంటిమెంటల్గా ఆయనతో చేసిన తర్వాత నెక్స్ట్ సినిమా ఫ్లాప్ అవుతుందని. మరి ఇప్పుడు గేమ్ చేంజర్ వర్సెస్ పుష్ప 2 డిసెంబర్ మంత్లో, ఇటు మనందరికీ తెలిసిందే. అండ్ ఇప్పుడే మనకి నిన్న సాయంత్రమే మనకి దిల్ రాజు ప్రొడక్షన్ టీం నుంచి 25న గేమ్ చేంజర్ రాబోతుంది అని చెప్పారు. అయితే ఇటు 6థనేమో పుష్ప పార్ట్ 2, ఇటు 25థనేమో రామ్ చరణ్ది గేమ్ చేంజర్. మరి ఈ 2 సినిమాలలో టగ్ ఆఫ్ వార్ నడవబోతుందా, లేకపోతే వన్ సైడ్ వార్ లాగా ఒక సైడ్ పుష్పాని తీసుకువెళ్తాడా, లేకపోతే ఇంకొక సైడ్ రామ్ చరణ్ తీసుకువెళ్తాడా ఏంటనేది మనకైతే ఇంకొద్ది నెలలు ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు తెలుస్తుంది. కానీ డిసెంబర్ 6 రోజు పుష్ప 2 రిలీజ్ అవుతుందా లేదా అనేది అది కూడా ఇంకా తెలియని విషయం అని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే సంక్రాంతి తెలుగు ఆడియన్స్కి అయితే ముందే వచ్చేసింది అనుకోవచ్చు. మరి వీళ్ళిద్దరి ఫైట్లో ఇన్ కేస్ నిజంగానే డిసెంబర్ 6కి అల్లు అర్జున్ మూవీ, అలాగే 25కి రామ్ చరణ్ మూవీ వస్తే ఎవరి సినిమా హిట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయని మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి.